నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు. గాలి వాన అకాల వర్షం వల్ల రాష్ట్రంలో వేల ఎకరాల్లో వరి మామిడి పంటలు భారీగా నష్టపోయాయి. ఉభయ గోదావరి జిల్లాల్లో తీరని నష్టం జరిగింది. పలు చోట్ల విద్యుత్ అంతరాయం కూడా కలిగింది. నేడు రేపు కోస్తా జిల్లాలో భారీ వర్షాలు పడనున్నాయి. పలు జిల్లాలకు రెడ్ అలర్ట్, ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. పశ్చిమ బెంగాల్ నుంచి ఒడిశా తీరం మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని, దీనివల్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలుపుతుంది. నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సచివాలయాల్లో ప్రత్యేక ఆధార్ క్యాంపులు ప్రారంభం కానున్నాయి. నిన్న జరిగిన నీట్ ప్రవేశ పరీక్ష కఠినంగా ఉందని విద్యార్థుల అభిప్రాయం. ఫిజిక్స్ ప్రశ్నలు గందరగోళానికి గురి చేశాయని, సమయం సరిపోక ఇబ్బందులు పడ్డామని విద్యార్థులు ఆందోళన చెందారు. అన్నదాత సుఖీభవ పథకం ఈ నెలలోనే ఇస్తాం సీఎం చంద్రబాబు స్పష్టం. డ్వాక్రా రుణాల చెల్లింపులకు ప్రత్యేక యాప్. సంఘ లీడర్కు వివోఏలకు ఇచ్చే చెల్లింపులు చేసే విధానానికి చెక్. నేరుగా ఎవరికి వారే చెల్లించేలా యాప్ రూపకల్పన. ఈసెట్, ఐసెట్ హాల్ టికెట్లు ఆన్లైన్లో విడుదల. దేశంలో పలు హైకోర్టులలో న్యాయమూర్తుల కొరత. 345 జడ్జిల పోస్టులు ఖాళీలు. 62.9 లక్షల పెండింగ్ కేసులు ఉన్నాయి. పాకిస్తాన్ను సమర్థిస్తూ వ్యాఖ్యలు చేసిన అస్సాంకు చెందిన 39 మందిని అరెస్టు చేసిన భారత ప్రభుత్వం. ముఖ్యాంశాలు సమాప్తం. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.